కదా సార్, నిజంగా చెప్పాలంటే చూసేవాడు ఎవడు? అట్లాంటి సినిమాలకు సార్ మీరు ఒంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు సార్, మేము నీటిలో ఉండి మాట్లాడుతున్నాం సార్. మేము తీసాం ఇలాంటి మాటలు విని, ఇలాగ అవార్డు తీరమా మనం ఛాలెంజ్ చేసి చూపిద్దాం తీసాం. చేతులు కాల్చుకున్నాం, చంపలేసుకున్నాం. మళ్ళీ మళ్ళీ బుద్ధి జ్ఞానం ఉంటే మనం ఇలాంటి సినిమాలు చేయకూడదు, ఈ ప్రజలు నమ్మి ప్రేక్షకులు నమ్మి చేయకూడదు. ఈ ప్రేక్షకులు కావాల్సింది అదే అమ్మాయి కుమ్ముడు ఇయే కావాలి అనేది. అది కావాలి, ఆ కామెడీ కావాలి, ఈ ఫైట్లు కావాలి. ఫైట్లు లేకపోతే సినిమా కావాలి అసలు. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ రోజు కమర్షియల్ సినిమాలు ఎక్కువైనాయి, డబుల్ మీనింగ్ సినిమాలు ఈ రోజు తీస్తున్న ప్రతి సినిమాలో కూడా ఆశీలత బాగా పెరిగిపోయింది. నేను కాదంటలేదు, అది ఖచ్చితంగా కూడా వస్తున్నటువంటి ప్రతి 10 సినిమాల్లో 9 సినిమాలు అలానే ఉన్నాయి. కాకపోతే నేను అనేది ఏంటంటే మంచి సినిమాలకు కూడా ప్రేక్షకుల ఆదరణ అయితే, అంటే 10 సినిమాలు తీస్తే 10 మంచి సినిమాలకు ఆదరణ దొరకట్లేదు, నేను కాదన్ను. కానీ ఆ వచ్చే 1-2 సినిమాలన్నా కొంత మంచి ఆదరణ, ఇప్పుడు బలగం లాంటి సినిమా ఉంది సార్, ఇప్పుడు మంచి ఆదరించారు ప్రేక్షకులు, మంచి తీసిన నిర్మాతకు కానివ్వండి, నటీనటులకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కనీసం అలాంటి సినిమాలు ఇంకొన్నన్నా కనీసం సంవత్సరానికి 1-2 రావాలి, కాస్త మంచి, అంటే సమాజానికి కూడా కొంత మంచి మెసేజే ఇవ్వాలి. ఈ చెడే కాదు, ఈ ఆశలతే కాదు, ఈ వల్గర్ కామెడీయే కాదు, కొంచెం అంటే ఒక మంచి మెసేజ్ అంటే అలాంటిది ఇవ్వాలంటే వస్తే వాటికన్నా మంచి, వాటికన్నా కాస్త అవార్డులు, కాస్త వాటికన్నా కాస్త ప్రోత్సాహాలు వస్తే బాగుంటది, బాగుంటది అనేది నా అభిప్రాయం సార్. అందరికీ బలగం నిర్మాతకున్న కల్పించిన అదృష్టం ఎవరికి లేదు సార్. బలగం నిర్మాతకి ఏదో అదృష్టం కల్పించి దిల్రాజు నిలబడ్డాడు. అలాంటి సినిమాలు మీరు వస్తే నాతో పాటు వస్తే సార్ ల్యాబ్ దగ్గర చూపిస్తారు సార్. ఇలాంటి సినిమాలు బ్రహ్మాండమైన సినిమాలు, మంచి కథా కన్నమెట్టి సినిమాలు అలాగే ల్యాబ్ లో ఉన్నాయి. ల్యాబ్ లో పెట్టుబడి 213 సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ అందరికీ బలగం లాగా కుదరలా. అదేదో అతను కుదిరింది బలగం, అతనికి దిల్రాజు దగ్గరికి ఎట్లా కుదిరింది. ఒక సినిమాకి ఏదో నగరం పోయింది, కుదిరింది. అలా 10 సినిమాల్లో 1/20 కుదిరే 9 మంది చేతులు కాల్చుకుని ఒక్క బోర్లాడి పెళ్ళం పుస్తులు అమ్ముకుని ఎందుకు వచ్చావు, మనకు ఎందుకు ఈ నీటి వాక్యాలు, మనకు ఎందుకు ఈ దరిద్రం, మనం వాళ్ళకి సినిమా ఎందుకు బతుకు, ఇంటిది కూడా కట్టుకునే స్థితికి మనం తెగజారిపోతామని మీకు లిస్టు చూపిస్తాను. అలా బాధపడుతున్న చూపిస్తాను మంచి సినిమా. ఆ సినిమా చూస్తే మీరు ఆహా ఏమి కళాఖండం, ఎంతో గొప్ప సామాజిక స్పృహతో తీశాను మీరు తప్పట్లు కొడతారు. నేను తప్పట్లు పొందాను సార్. నా చెయ్యి కందిపోయింది సార్. తెలుపు సినిమా తీసి నేను షేకర్లు తీసుకుని, ఎందుకంటే షేకర్లు ఇచ్చి నాకు చేతులు ఎరబడుతుంది. ఆహా ఓహో అని పోయిన వాళ్ళే. 3వ షోకి గతి లేదు. దానికోసం నా సజెషన్, దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ పెట్టండి. ఐటమ్ సాంగ్ పెడితే కాస్త సెకండ్ హాఫ్ లో ఇది వస్తుంది, ఒక ఫైట్. ఇది సలహాలు. ఏమి అన్ని మనం బయట ఉండి మాట్లాడటం వేరు సార్, లోపల ఉంటే లోపల చరిత్ర వేరు. ఇక్కడ మోనాపలి జరుగుతుంది. ఇలాంటి ఏదైనా ఒకడెవడో వచ్చినా కూడా వాడిని ఎంకరేజ్మెంట్ ఇదో లేదు, ఉండట్లేదు. కాస్ట్ పెరిగిపోయింది సార్. ఇవాళ గతంలో అవార్డు సార్ అంటే నటీనటులకు ఇవ్వచ్చు కదా సార్. ఇప్పుడు సినిమా ఓవరాల్ గా సినిమా కాకపోయినా ఒక్క నిమిషం అండి. గతంలో ఒక సినిమా అంటే 50 లక్షలు తీసేవాళ్ళు అనుకో. ఆ రోజుల్లో అవార్డు సినిమా 15 లక్షలు ఓకే చేసేవాళ్ళు. ఇవాళ అవార్డు సినిమా కూడా కాదు సార్. అవార్డు సినిమా తీయాలన్నా 3 కోట్లు కావాలి సార్, 2 నుంచి 3 కోట్లు కావాలి. మారింది కదా సార్ అప్పటికి ఇప్పటికి. సార్ ఆ కలెక్షన్ ఎవరికి పెరిగింది? మార్కెట్ పెరిగింది. ఎవరికి పెరిగింది? కమర్షియల్ సినిమాలకు పెరిగింది కలెక్షన్, నాట్ ఫర్ అవార్డు మూవీ. ఆ రోజుల్లో సినిమా కలెక్షన్ ఎంత ఉందో లిమిటెడే, అప్పుడు షేర్ అయింది. ఇప్పుడు కలెక్షన్ అనేది పెరిగిన కలెక్షన్, పెరిగిన మార్కెట్, ఇట్ ఈస్ ఓన్లీ అట్రిబ్యూటెడ్ టు కమర్షియల్ మూవీ, నాట్ అవార్డు మూవీ. అవార్డు మూవీస్ ఇంకా తొక్కేయబడతాయి. ఇంకా వెనక్కి ప్రేక్షకులు సినిమాకి వచ్చేవాడు ఎవరు సార్? ఇవాళ శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ని సినిమాలు చూసారు ఈ నెలలో? వచ్చేవాడు ఎవరు సార్? మాస్ యూత్. వాళ్ళకి నీతులు ఎందుకు కావాలి సార్? వాళ్ళు నీతులు పుస్తకాలు చదువుకుంటాక సినిమా